జీజీహెచ్ గుంటూరు జిల్లా సూపరింటెండెంట్గా తన బాధ్యతలు స్వీకరిస్తూ ఈ రోజున 6R9 న్యూస్ ఇంటర్వ్యూకి అయితే సార్ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ సూపరింటెండెంట్కి రానటువంటి మంచి పేరు మీకు ఎలా వచ్చింది? ఇది నన్ను పొగుడుతున్నారో ఏదో నాకు అర్థం కావట్లేదు, కానీ అందరు సూపరింటెండెంట్లు బాగా చేస్తారు, వాళ్ళ టెన్యూర్లో ఏదో చేయాలని తపన పడతారు. అలాంటి జీజీహెచ్కి నేను సూపరింటెండెంట్ అవ్వటం నాకు కొంచెము గర్వంగానే ఉంది. అలాగే నేను ఎంతో కష్టపడ్డాను ఈ హాస్పిటల్లోనే ఆర్థోపెడిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా హెచ్ఓడిగా పనిచేసి ఇక్కడే ఏమన్నా మనం ఒక మార్పు తీసుకొస్తే ఎట్లా ఉంటుందని అనిపిస్తూ ఉండేది నాకు. ఎందుకంటే ఈ హాస్పిటల్ టోపోగ్రఫీ కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ ప్రతి వాళ్ళు తెలుసు, ఇక్కడ సమస్యలన్నీ నాకు బాగా తెలుసు. సో కాబట్టి నేను ఇక్కడ సూపరింటెండెంట్గా తీసుకుంటే ఇక్కడ హెడ్ ఆఫ్ ద జీజీహెచ్గా నేను ఉంటే కొంత మార్పు తేగలను, జీజీహెచ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలను అనే ఒక ఉద్దేశంతో తీసుకున్నాను. ఇది ఛాలెంజింగ్ పోస్ట్. ఇది అందరూ ఇది ముళ్ళ కిరీటమనో అని నాకు చాలా భయపెట్టారు. నేను ముళ్ళ కిరీటమే, దాన్ని నేను పూల కిరీటంగా మార్చుకుంటాను అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఇది తీసుకున్నాను ఈ పోస్టు. సో అయితే అందరూ మంచి సూపరింటెండెంట్ అని అంటున్నారని చెప్తున్నారు, కానీ నేను అనుకునేది ఏంటంటే మనం ఇంకా చేయాలి. చాలా జనం వచ్చి కరెక్ట్గా 70 రోజులు అయింది ఇప్పటికీ. ఈ లోపు మనం కొంత అయితే చేయగలిగాము, అయితే చాలా చేయాల్సింది ఉంది. ఎవరికైనా ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఇది, ఆల్మోస్ట్ 30 డిపార్ట్మెంట్స్ ఉండే ఒక ఆల్మోస్ట్ ప్రీ ఇండిపెండెన్స్ హాస్పిటల్ అటాచ్ టు ఏ టీచింగ్ హాస్పిటల్, అంటే టెర్షియరీ కేర్ హాస్పిటల్. ఇందులో సూపర్ స్పెషలిస్టులు ఉంటారు, బ్రాడ్ స్పెషలిస్టులు ఉంటారు, నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు, నర్సింగ్ స్టాఫ్ ఉంటారు, పారామెడికల్ సిబ్బంది ఉంటారు. ఆల్మోస్ట్ ఇంతమంది అంటే మీకు వీళ్ళని మనము మేనేజ్ చేసుకుంటూ ఒక టీం వర్క్లా చేసుకుంటూ వచ్చే పేషెంట్ని మంచిగా చూసుకుంటూ చేయటం అనేది నిజంగా కత్తి మీద సాము లాంటిదే. అలాంటి ఒక ఛాలెంజింగ్ పోస్ట్ తీసుకున్నాను. దాన్ని ఎలా సమర్థవంతంగా నిర్వహిస్తాననేది రాబోయే రోజులు నిరూపిస్తాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇప్పుడు సూపరింటెండెంట్ కాకముందు ఇక్కడ మీరు స్పందించిన సమస్యలు ఏంటి, ఎప్పటి నుంచి ఉన్న సమస్య ఏంటి, ఇప్పుడు మీరు సూపరింటెండెంట్గా అయినప్పుడు దాన్ని తీర్చినది ఆ సమస్య ఏంటి? ఏం లేదు, ఆశ్చర్యం ఏంటంటే ఇది మంచి గొప్ప హాస్పిటల్ ఇది. ఎందుకంటే ప్రీ ఇండిపెండెన్స్ హాస్పిటల్ అవ్వటం వల్ల, మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అవ్వటం వల్ల ఇక్కడ ఆనెస్టీ, ఇంటెగ్రిటీ చాలా ఎక్కువ. డాక్టర్స్ కూడా చాలా మంచిగా ఉంటారు. అలాగే వాళ్ళు ఎక్కడ చిన్న లోపం కూడా కనిపించదు. అందరూ చక్కగా ఎవరి పని వాళ్ళు చేసి వెళ్తారు. ఇక్కడ ఒక అవినీతనో లేకపోతే నిరాదరణో కనపడదు. అలాంటి హాస్పిటల్ అని నేను అనుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే నాకు ప్రతి డాక్టర్ తెలుసు ఇక్కడ చాలా అద్భుతంగా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. అలాంటి హాస్పిటల్లో మనము అన్నీ ఉన్న హాస్పిటల్లో చాలా ఈజీ చేయటం మనకి. నేనైతే ఇది కష్టం అనుకొని ఈ సీట్లోకి రాలేదు. ఎందుకంటే అన్నీ ఉంటాయి, ఆర్గనైజర్గా చేయాలి. అందుకే నేను సాహో అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. అవును, మీరు వచ్చిన వెంటనే చెప్పిన మాట కూడా సాహో జీజీహెచ్ అని మార్చుకుందాము. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ చక్కగా అన్ని వనరులు ఇస్తుంది. ఇక్కడ అన్ని పోస్టులు ఫిల్ అయి ఉన్నాయి, నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఏమైనా ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ కొంత తక్కువ ఉన్నారు. అది రొటీన్గా జరిగేదే ఇక్కడ. అంటే వాళ్ళని ఫిల్ చేస్తూ శానిటరీ వర్కర్స్ ఉన్నారు, అలాగే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. సో ఇంతకుముందు అయితే డెఫిషియన్సీ కనిపించేది, ఇప్పుడు ఆ డెఫిషియన్సీ కనిపించట్లేదు మనకి. అయినా కూడా డెఫినెట్గా గవర్నమెంట్ సెక్టర్లో ఉండే ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ ఉంటే బాగా వర్క్ జరుగుతుంది. వాటి కోసం డెఫినెట్గా ఫైల్ అయితే మూవ్ అయ్యింది, అవి కూడా వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఉన్న ఈ హాస్పిటల్లో ఆల్రెడీ సర్వీసెస్ బాగా జరుగుతున్న ఈ హాస్పిటల్లో, చాలా వరకు ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్లో, దాదాపు 10 ఐసీయూలు కంటిన్యూస్ రన్ అయ్యే హాస్పిటల్లో, 10 థియేటర్స్ కంటిన్యూస్గా రన్ అయ్యే హాస్పిటల్లో నేను వచ్చి కొత్తగా చేసేది ఏముంటుంది? అదే సాహో అని నేను అనుకున్నాను. సాహో జీజీహెచ్ అంటే ఏం లేదు, ఉన్న వాటిని సేఫ్గా మానిటర్ చేయాలి. అంటే సేఫ్టీ టు ద పేషెంట్స్, సేఫ్టీ టు ద డాక్టర్స్. ఈ హాస్పిటల్ పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి నేను ముందుకెళ్తూ ఉన్నాను. ఈ హాస్పిటల్లో పేషెంట్ ఫస్ట్. శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక మాట అంటారు, పేషెంట్ని ఎమోషనల్గా చూస్తే కానీ అప్పుడు నేను వాళ్ళ పేషెంట్ని కాదు ఫ్రెండ్లీగా చేసి చేయగలనని. కానీ డాక్టర్ అంటారు పేషెంట్ని అలా చూస్తే నా బిడ్డగా చేసినప్పుడు నా చెయ్యి అయితే వణుకుతుందని. దీన్ని ఏమంటారు? నిజమేనా? అలాగే జరుగుతుంది? అలా జరగదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పేషెంట్ తాలూకు వాళ్ళు ఏడ్చి డాక్టర్ కూడా ఏడిస్తే అక్కడ పేషెంట్ డాక్టర్ నమ్మడు ఎప్పటికీను. డాక్టర్ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి. డాక్టర్ ఎప్పుడు ఇదిగో ఇది నేను చేస్తాను, ఇది చేయగలుగుతాను అని చెప్పి భరోసా ఇచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళతో కూర్చొని అప్పుడు ఎమోషనల్ అవ్వచ్చు.
తను అప్పుడు ఎమోషనల్ అయితే డాక్టర్కి ఏమవుతుంది, వాళ్ళు ఏంటి డాక్టర్ ఏంటి ఇదేంటి డాక్టర్ ఏడుస్తున్నాడు, డాక్టర్ బాధపడిపోతున్నాడు, ఈయనేం చేయగలుగుతాడు లోపల థియేటర్లో అనుకున్నాడు అనుకోండి, డాక్టర్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, డాక్టర్ ఇంటెగ్రిటీ దెబ్బతింటుంది. అందుకని మనము పేషెంట్ సిచ్యువేషన్తో ట్యూన్ అవ్వాలి, కానీ మరీ ఇంక ఏడవటము ఒక డ్రామాటిక్గా అయిపోకూడదు. అది చిన్న లాజిక్ అంతే, చిన్న లైన్, ఒక చిన్న హెయిర్ లైన్ ఉంటుంది అక్కడ మధ్యలో. సో అలా. సో ఇప్పుడు సాహో కాన్సెప్ట్ తీసుకోవటం వల్ల పేషెంట్ ఫస్ట్ అనే దాంట్లో సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడికి వచ్చే పేషెంట్ సేఫ్గా, అంటే ఓపీ నుంచి వార్డు నుంచి థియేటర్కి, లేకపోతే వార్డు నుంచి ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళేలోపు సేఫ్గా ఉండాలి. సేఫ్టీ అంటే ఏంటి, మనకి చూస్తే ఒక చోట జీజెచ్లో ఓపెన్ లైవ్ వైర్స్ వేలాడుతుంటాయి, భయం వేస్తుంటాయి మనకే, అంటే ఓపెన్గా ఉంటాయి. సో అవన్నీ మనం సెట్ చేయాలి. ఇప్పుడు అలా లేదు, అన్ఈవెన్గా ఉంటాయి, వెళ్ళే దోవల టైల్స్ పోవటము, దాంట్లో కనుక స్ట్రెచ్చర్ వెళ్తే ఎగిరి కింద పడతాడు మనకి ఆ స్ట్రెచ్చర్ మీదనే. లేదు పైన పెచ్చులు ఉడుతుంది, ఇది పాత హాస్పిటల్ 75 years హాస్పిటల్, పైన పెచ్చులు ఉడుతుంది, అది మీద పడితే అది జరిగింది కూడా ఆర్థోపెడిక్ వార్డులో ఒకసారి జరిగింది. మీద పడి తలకాయ మీద పడితే లక్కీగా పేషెంట్కి ఏం అవ్వలేదు, చీరుకుపోయింది బాగా, అది కుట్లేసింది, దాదాపు 20 కుట్లు పడినాయి, కానీ ఏం అవ్వలేదు, హెడ్ ఇంజరీ అవ్వలేదు. ఇది సేఫ్టీ. అంటే పేషెంట్ని మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళని అట్లాగే పేషెంట్ సేఫ్గా వచ్చాడు, ఇక్కడ వచ్చిన ఇన్ఫెక్షన్లు అని అతనికి వస్తే, అందుకని క్లీన్గా ఉండాలి, ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరు రాకుండా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, ఇక్కడ వాతావరణం అంతా అద్భుతంగా ఉండాలి, అది సేఫ్టీ. డాక్టర్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. డాక్టర్ సేఫ్టీ అంటే పేషెంట్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్, పేషెంట్కి ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనం చూసాం కోవిడ్, పేషెంట్ నుంచి డాక్టర్స్ కూడా చాలామంది చచ్చిపోయారు డాక్టర్స్. సో డాక్టర్ కూడా సేఫ్గా ఉండాలంటే వాళ్ళ మాస్క్లను, గ్లౌస్ అను, ఇప్పుడు బ్లడ్ తీసినప్పుడు 100 మంది పేషెంట్లు చూస్తారు, అసలు మీ గురించి అసలు ఎవరు అనేది ఆలోచించారు, ఇది మాత్రం వాస్తవం. ఈ సేఫ్టీ అనేది డాక్టర్స్ కూడా ఇంపార్టెంట్. సో డాక్టర్ సేఫ్టీ నాకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లేదు ఈ మధ్య చూస్తున్నారు డాక్టర్స్ తోలనాటము, డాక్టర్స్ దవాలను దెబ్బ కొట్టడం, ఇవన్నీ చూస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ చాలా చోట్ల కనిపిస్తుంది మనకి. ఎందుకంటే అంటే కొడతారని కాదు, క్లోజ్గా డాక్టర్ వేల మంది ఒక డాక్టర్ చుట్టూతో ఉంటారు, ఎందుకంటే అంత రష్గా ఉంటుంది హాస్పిటల్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయొచ్చు అనే దానికి కూడా సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాం. సో సేఫ్, ఎఫెక్షనేట్ అంటే ప్రేమగా, ఆదరణతో చూడాలి పేషెంట్ని. చూస్తే సగం జబ్బులు అక్కడే పోతాయి. ఓ పాజిటివ్ యాటిట్యూడ్, అబ్బాయి తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమా చూద్దామని వెళ్తున్నాడు వైఫ్తో కలిసి, యాక్సిడెంట్ అయింది, వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ మన ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. అంటే పుష్ప థియేటర్కి వెళ్దాం అనుకున్నాం, సినిమా థియేటర్కి వెళ్దాం అనుకున్నాడు, ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఎలా ఉంటుంది చూడండి వాళ్ళ మైండ్ సెట్, భయంకరంగా ఉంటుంది, డిస్టర్బ్ అయిపోతుంది. అదే మగవాడైతే ఇల్లు సంపాదించి పెట్టాలి, పెళ్ళాంకి ఏదో చిన్న దెబ్బలు తగిలినాయి, మొగుడికి ఏదో బాగా దెబ్బలు తగిలినాయి, అతను ఏమనుకుంటాడు, బెడ్లో పడుకుని మనం చెప్పలేకపోవచ్చు, నేను నా పిల్లల్ని పోషించుకుంటానా, నేను మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళగలుగుతానా, నేను మళ్ళీ నడవగలుగుతానా, ఇన్ని ఆలోచన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాడు. ఈ పేషెంట్కి బాబు రవి నీకేం కాదు, నీకు ఆపరేషన్ చేసి రాడ్ వేసి ఫిక్స్ చేసి మళ్ళీ నడిపిస్తాము, నిన్ను ప్రీ ఇంజరీ స్టేటస్ తీసుకెళ్తాము, నీకేం భయపడొద్దు, నువ్వు మళ్ళీ నీ పిల్లల్ని పోషించుకోగలవు, నీ ఉద్యోగం అదే ఉద్యోగం నువ్వు చేసుకోగలవు అని చెప్తే ఎంత హాయిగా ఉంటుంది. లేకపోతే వాడి దేహం నిండా సందేహాలు ఉంటే ఎలా ఉంటుంది.